లేవి రాసినటువంటి లేవి కాండము 16వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచినట్లయితే లేవి కాండం 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని చక్కగా అందరం విందాం. అందరం కలిసి సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపమును బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిశ్చయమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని వాక్యం ఎలా సెలవించబడుతూ ఉంది. సమయంలో మరి వాక్యాన్ని చక్కగా విందాం. దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపమును బట్టి, దేనిని బట్టి? ఇశ్రాయేలీల సమస్త పాపమును బట్టి ఏం చెల్లించాలంట? ప్రాయశ్చిత్తము చెల్లించాలి. ప్రాయశ్చిత్తము చెల్లించండి పాపము పరిహరించబడదు. పాపము పరిహరించబడడానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే జంతువులను బలి ఇవ్వాలి. జంతువులు బలిచ్చడం మూలంగా పాపం ఏమవుతుంది? పరిహరించబడుతుంది. పూర్వము విధి అన్నమాట. మోషే కాలములో దేవుడు ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చిన తర్వాత వారికి విధించిన విధులు అన్నమాట. ఈ విధి ప్రకారంగా ప్రజలందరూ కూడా పాపాల నిమిత్తం ఏం చెల్లించాలి? ప్రాయశ్చిత్తము చెల్లించాలి. ప్రాయశ్చిత్తం ఏంటి? జంతువులను బలి అర్పించాలి. జంతువులు బలి అర్పించడం మూలంగా, రక్తము చిందించడం మూలంగా చేసిన పాపాలకి ఏమొస్తుంది? ప్రాయశ్చిత్తం వస్తుంది. అది విధి అన్నమాట. పూర్వము మరి ఆ విధి దేవుడు విధించినట్లుగా చదువుకున్నాం. అయితే మరి అలా బలి అర్పించడము, పశువులను బలివ్వడము, రక్తం చిందించడము, ఆ విధిని గురించినటువంటి ఆ వివరాలను చదువుకున్నాం. మరి ఇప్పుడు కూడా అదే విధా? అలా ప్రాయశ్చిత్తం మనుషులకు వస్తుందా? ఇప్పుడు పాపాలకి ఏం చిందించాలి? రక్తము చిందించాలి. పాపాల మూలంగా మరి రక్తం చిందించడం, పాపాలను బట్టి రక్తం చిందించడం మూలంగా ఏమొస్తుంది? విడుదల వస్తుంది. మరి ఈ రక్తము చిందించకుండా ఏమి రాదు? మనకి విడుదల రాదు. పాపాలకు విడుదల రావాలంటే ఏం చిందించాలి? ఎవరు రక్తం చిందించాలి? నిర్దోషమైన జంతువులు, నిర్దోషమైనటువంటి జంతువుల రక్తాన్ని చిందించమని, కుంటిదో, గుడ్డిదో, మోగదో, అవిటిదో తీసుకొచ్చి, బలహీనమైన వాటిని తీసుకొచ్చి అర్పిస్తే చూడండి, మరి అది దేవుడు అంగీకరించనని చెప్పాడు. అలా మరి పరిశుద్ధమైన దాన్ని, మరి నిర్దోషమైన దాన్ని అలా మంచి వాటిని తీసుకొచ్చి అర్పించమని, వాటి మూలంగా ఏమొస్తుందని? విడుదల వస్తుందని దేవుడు సెలవిచ్చాడు. ఆ విధిని మనం చదువుకున్నాం, ఆ వివరాలన్నీ వింటున్నాం. ఇప్పుడు మరలా మనము విధిని మరొక చూడండి చోట ఏమని రాయబడి ఉందంటే, దేవుని వాక్యంలో చదవగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము.' చెప్పండి. పాపం తీసివేయట సాధ్యమా? అసాధ్యమా? ఎలా సాధ్యం? జంతువులను బలర్పించడం వల్ల ఇప్పుడు పాపములు తీసివేయట అసాధ్యం. మరి ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం ఎలా అవుతుందండి? ప్రాయశ్చిత్తం ఎలా వస్తుంది? ప్రాయశ్చిత్తం పాపముల నుంచి విడిపించేది ఎవరు?
ఒకసారి వాక్యాన్ని మరలా చదివితే 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఎలా వస్తుందో వాక్యంలో మనం చదువుదాం. ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞ కృత్యముల కొరకును అర్పించును. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుతమునకు ఉపమానముగా ఉన్నది. మనస్సాక్షి విషయంలో ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలముతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. ఈ ఆచారాలు శరీర ఆచారాలు. ఈ ఆచారాలని ఆచరించడం, ఈ బలులను అర్పించడం మూలంగా ఏమి రావలేదని చదువుకున్నా, దిద్దుబాటు రావట్లేదు. మనుషులకి ఏమి రావట్లేదు? దిద్దుబాటు రావట్లేదు, కుదురు రావట్లేదు, మార్పు రావట్లేదు, పరిశుద్ధత మనుషులకి రావట్లేదు, నీతిమంతులు కావట్లేదు, యథార్థవంతులు కావట్లేదు. ఇది ప్రయోజనకరమైంది కాదు. అర్పించడం వల్ల, రక్తం చిందించడం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు, ఉపయోగం కనిపించట్లేదని తేటగా స్పష్టంగా దేవుని వాక్యాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యం ఎలా సెలవించబడుతూ ఉంది. మరి ఎలా వస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? విడుదల ఎలా వస్తుంది? నీతిమంతులం ఎలా అవుతాం? ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు మన కొరకు? ఈ క్రియ ఎవరు చేస్తారు? గమనించినట్లయితే మనుషులు ఎవ్వరూ కూడా మనల్ని విడిపించడానికి సరిపోరు. మనుషులు రక్షించలేరు. మనుషులు రక్షించుకోవడము సాధ్యము కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సాధ్యం కానిది, మన వల్ల కానిది దేవుని వాక్యంలో మరి చదువుదాం ఒకసారి. 9వ అధ్యాయంలో, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లా అయిన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే యుగ యుగములు సమాప్తియందు తను తాని బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేటకి ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఎప్పటి వరకు? జగత్ పునాది వేయబడింది మొదలుకొని ఎప్పటి వరకు? యుగములు సమాప్తి వరకు. ఎప్పుడు చెప్పండి? పునాది వేయబడింది మొదలుకొని యుగ సమాప్తి వరకు ఒకే అర్పణ, ఒకే బలి. చెప్పండి, ఒకే అర్పణ, ఒకే బలి అండి. ఇంకా బలి అర్పించాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. విధిని మార్చి ఆయనే బలి పశువుగా మన కొరకు వధకి ఏర్పరచబడిన గొర్రె పిల్లలాగా ఈ భూమి మీదకి దిగి వచ్చి పరిశుద్ధమైనటువంటి బలిని ఆయనే అర్పించి ఆయనే రక్తాన్ని చిందించి ఈరోజు మనందరికీ కూడా మరి ఉచితంగా రక్షణ ఎలా వస్తుంది మనకు చెప్పండి? ఉచితంగా నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం?
ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈరోజు మరి మంచి సందేశాన్ని మనం వింటున్నాం, మంచి వర్తమానాన్ని మనం వింటున్నాం. ప్రాయశ్చిత్తము ఆయనే చెల్లించాడు, వెల ఆయనే చెల్లించాడు, విలువ పెట్టి మనల్ని ఆయనే కొన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నిజం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపముల్లో ఉన్న నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పాపముల్లో ఉన్న నిన్ను, పాపములతో మగ్గిపోతున్న నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన చెప్తున్నాడు, నీ కొరకు నా కొరకు వెల చెల్లించబడింది. వెల ఏమైంది? చెల్లించబడింది. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన వెల మన నిమిత్తం చెల్లించాడు కదా, మనం ఏం చేయాలి? ఈరోజు మన పాపాన్ని ఒప్పుకొని ఆయన ఎదుట విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. ఇంకా ఒప్పుకోవటము, విడిచిపెట్టడము అనేది చేయకపోయినట్లయితే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఈరోజు మనం చేయవలసిన వాటిని ఆయన మనకి సెలవిస్తున్నటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి చక్కగా వాటిని మనం చేయగలిగినట్లయితే, చేయగలిగే మనసు మనకున్నట్లయితే, ఈరోజు ఆయన అంటున్నాడు విడుదల వస్తుంది. మనకేమొస్తుంది? విడుదల. దేని నుంచి విడుదల రావాలి? మనిషికి దేని నుంచి విడుదల కావాలి? పాపం నుంచి విడుదల కావాలండి. పాపం నుంచి విడుదల రాకపోతే పాపం మన మీద ఏం చేస్తుంది? మనిషికి విడుదల కావాలా వద్దా? రక్షణ కావాలా వద్దా? పరలోక రాజ్యం వెళ్ళాలా వద్దా? ఈ సందేశం అవసరమా లేదా? ఈ వర్తమానాన్ని దేవుడు మనకి ఎందుకోసం వినిపిస్తున్నాడు జాగ్రత్తగా వినగలిగినట్లయితే ఈరోజు మరి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవడానికి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతుంది. ఈరోజు మంచి ఆలోచనలు మనం చేయాలి. మంచి ఆలోచనలు ఏంటి అంటే, ఈరోజు మనకు విడుదల ఉందా? మనం రక్షించబడ్డామా? రక్షించబడకపోతే ఈరోజు మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. రక్షణ కావాలి. మనిషికి ఈ లోకంలో ఏం అవసరం? రక్షణ అవసరం. రక్షణ లేకపోతే, రక్షించబడకపోతే మరణం మన మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. మరణ శాసనాన్ని దేవుడే విధించింది. ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఆ మరణ శాసనం నుంచి విడిపించడానికి ఆయన మరణించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తే మన మీద ఉన్నటువంటి మరణాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఆ మరణాన్ని తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏంటంటే, మనకు విధించినటువంటి ఆ శిక్షను విడిపించడానికి, తీసివేయడానికి, ఆ శిక్ష నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం పూర్వపు విధులను కూడా చదువుకున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు అందరి పాపం నిమిత్తం యాజకుడు వెళ్ళి ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తము చెల్లించేవాడంట. ఆ ప్రాయశ్చిత్తం చెల్లించడం మూలంగా ఆ పాపములు చేసిన వాళ్ళకి ఏమొచ్చేది? విడుదల వచ్చేది. ఆ విధిని మార్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చెల్లించారు? బలిని అర్పించారు. బలి అర్పించడం వల్ల మనకి వచ్చింది? విడుదల వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా పాపములు చేసిన వాళ్ళమే. పాపములు చేసిన మనందరి జీవితంలో ఆ పాపముల నుంచి విడిపించడానికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించారు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. కాబట్టి ఈరోజు మనకేమొచ్చింది? విడుదల వచ్చింది. లేకపోతే మనకేమీ లేదు, విడుదల లేదు. విడుదలకి చెల్లించడానికి మనం ఏమైనా చెల్లించామా? విడుదల రావడానికి ఏమైనా చెల్లించామా? ఏమైనా అర్పించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన బలిని కోరుతున్నాడు. ఇంకా బలులు కోరతలేదండి. ఆయన బలులు కోరలేదు. ఇప్పుడు ఆయనే మనందరి నిమిత్తం బలి అయి ఉన్నాడు. దయచేసి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎప్పటి నుంచి? జగత్ పునాది మొదలుకొని యుగ సమాప్తి వరకు ఏం చెల్లించబడింది? ప్రాయశ్చిత్తము చేయబడింది. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? జగత్ పునాది మొదలుకొని యుగ సమాప్తి వరకు. చూడండి, ఇక బలులు ఎవరు అర్పించాల్సిన అవసరము లేదు. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చి నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలు. పరీక్ష చేసుకుంటే చాలు. పరీక్ష చేసుకుని వాక్యాన్ని విన్న తదుపరి నీ జీవితం యొక్క మరి
విధానము ఎలా ఉందో, వాక్యానుసారంగా ఉంటున్నావా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా, వాక్యానుసారంగా జీవించేటటువంటి ఆ క్రమమైనటువంటి జీవితం నీకుందా లేదా అనేది నువ్వు పరీక్ష చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఒక రోజున పేతురుతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు నన్ను ఎరగవని మొమ్మారు వంకుతావు అని చెప్పాడు. అలా చెప్పడంతోనే పేతురు చూడండి అలా జరగదన్నాడండి. అలా జరగదన్నాడు. కానీ పేతురు తర్వాత ఖచ్చితంగా ఏం చేశాడు? మొమ్మారు అబద్ధం ఆడాడు. అలా అబద్ధం ఆడటము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మళ్ళీ ఏం చేశాడో తెలుసా? పశ్చాత్తాపడి ఏడ్చాడంటండి. ఈరోజు మనుషులందరూ కూడా ఇలా పశ్చాత్తాపడితే దేవుని దగ్గరికి వచ్చి మరి ఒప్పుకుంటే, విడిచిపెడితే మంచిది కదా. మన జీవితంలో మరి ఇటువంటి కార్యాన్ని మనం చేయటము మంచిది. ఇంకా తప్పించుకోలేము, ఇంకా తప్పించుకోవడం కూడా కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవిచ్చినట్లుగా ఈరోజు మనకి ఏమీ కూడా బరువు భారాలు ఏమీ కూడా ఆయన మన మీద మోపట్లేదు. ఆయన ఏమి సెలవిస్తున్నాడో ఒకసారి వినగలిగినట్లయితే ఒక సంతోషకరమైనటువంటి వార్తను ఆయన తెలియజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లేఖనాల్లో సెలవిచ్చినటువంటి రీతిగా ఆయన మనల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు రండి, చక్కగా మీ కొరకు రక్షకుడు భూమి మీదకి దిగి వచ్చాడు. రక్షకుని దగ్గరికి వచ్చి నీ పాప జీవితాన్ని అంతటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి కనుక నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన అన్నాడు, పాపిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? పాపిని రక్షించాడు. మరి మనం వింటున్నాం నినేవే పట్టణస్థులు యొక్క గతిని గురించి మనం విన్నాం. నినేవే పట్టణస్థులు 1,20,000 మంది సంఖ్య పైగా ఉన్నారని చదువుకున్నాం. వారందరూ కూడా ఏం చేశారంట? పాపము చేశారు. కానీ దేవుడు వాళ్ళని శిక్షించాడా? ఏం చేశాడు వాళ్ళని? 1,20,000 మంది పాపం చేస్తే దేవుడు మరి వాళ్ళని శిక్షించాడా? లేదండి. ఏం చేశాడు? వాళ్ళ మీద కృపను చూపాడు, అవకాశం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అవకాశాన్ని. ఏమని అవకాశం ఇచ్చాడు? నాశనం చేయకముందే దేవుడు ఏమి ఇచ్చాడు? అవకాశము ఇచ్చాడు. నాశనం చేయబడతారు, మీరు మీ ప్రాంతాలు ఏమవుతాయి? నాశనము చేయబడతాయి. నాశనం కాబోయే ముందు ఇదిగో మరి సెలవిస్తున్నట్లుగా మీరు జాగ్రత్త పడితే, మిమ్మల్ని మార్చుకుంటే, ఇదైనా మీకు అర్థమైతే ఇదిగో జరగబోయేదాన్ని నేను ముందుగానే తెలియజేస్తానని చెప్పినప్పుడు నాశనం చేయబోతున్నాడని తెలిసి భయపడి ఆ ప్రజలందరూ కూడా ఎవరి తట్టు తిరిగారు? దేవుని తట్టు తిరిగారు. ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారు, విడిచిపెట్టేశారు. దేవుడు ఆ ప్రాంతాలను ఏం చేశాడు? రక్షించాడండి. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. దేని నుండి రక్షణ పొందుకోవాలి? పాపముల నుండి రక్షణ పొందుకోవాలి. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవ్వమ్మ ఏం చేసింది పాపం చెప్పండి? ఈరోజు పాపం అంటే ఏంటి అసలు? దేవుడి పండును తినొద్దు అన్నాడు. ఆ అవ్వమ్మ ఏం చేసింది? ఆదాము ఏం చేశారు? వద్దన్న పనిని చేశారు. ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించారు. అదే ఏంటి వాళ్ళకి? పాపం. ఆ పాపం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? మరణశిక్ష. ఈరోజు మరి పాపం అంటే ఏంటో ఈరోజు అందరికీ అర్థమైతే బాగుంటుంది. పాపం అంటే ఏంటో మరి ఆ పాపం అంటే ఏంటో లాగా ఆలోచించుకుంటారు. మీరందరూ పరిశుద్ధులు, మేమందరం పాపం చేసామని అంటూ ఉంటారు. అర్థం కాక అందరం పాపం చేసాం. అసలు ఒక మాటతో చెప్పాలంటే అందరిలోనూ కూడా ఏముంది? పాపం ఉంది. ఆ పాపం తీసివేయడానికే ఇప్పుడు మనం అందరం కూడా ఈ వాక్యాన్ని వినాలి. పాపం ఎలా పోద్ది? పాపం తీసివేసుకోవడం మన వల్ల అవుతుందా? పాపం తీసివేసుకోవటం మనుషుల వల్ల అవుతుందా? మనుషులు పాపమును తీసివేసుకోగలరా? తీసివేసుకోలేం కదా. కనుక ఈరోజు తీసివేసుకునేటటువంటి అవకాశం మరలా దేవుడు మనకిచ్చి అంటున్నాడు. ఇదిగో మీరందరూ కూడా వినగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయన సెలవిస్తున్నాడు. ఒక్కసారే జగత్ పునాది మొదలుకొని యుగ
సమాప్తి వరకు ఒకే అర్పణను అర్పించాను. ఆ బలి అర్పించడం మూలంగా మనుషులందరి మీద ఉన్నటువంటి పాపం అంతా కూడా ఏమైంది? ప్రాయశ్చిత్తము చేయబడింది. అయితే ఈరోజు అందరూ మనం బ్రతుకున్నామంటే పుణ్యం చేసామన్నా, మంచివాళ్ళమన్నా, మరి భక్తి పరులమన్నా, ఎందుకు భూమి మీద ఇంకా మిగిలి ఉన్నాం? ఒకసారి వాక్యం చదువుదా. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం ఒకసారి ఇరవై 21వ వచనం చదివి వాక్యాన్ని మనము చక్కగా చదువుదాం. పాపము మరణమును ఆధారం చేసు అలాగే నిత్య జీవము కలగటకి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనో. విన్నారండి? అర్థమవుతుందా? పాపం ఎక్కడ విస్తరిస్తుందో దేవుడు ఏం చూపిస్తున్నాడంట? కృప చూపిస్తున్నాడు. చెప్పండి, ఏం చూపిస్తున్నాడంట? కృప. ఇంకా నాశనం కాలేదంటే కృప చూపిస్తున్నాడు. ఇంకా మరి శిక్ష రాలేదంటే కృప చూపిస్తున్నాడు. మిగిలి ఉన్నామంటే ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేని కింద ఉన్నాం మనం? కృప కింద. చెప్పండి, దేని కింద? ఈరోజు కృప కింద ఇంకా క్షమాపణ పొందుకుంటున్నాం, ఇంకా క్షేమాన్ని చూడగలుగుతున్నాం, ఇంకా భూమి మీద జీవించగలుగుతున్నాం. అంటే ఇంకా మనకు శిక్ష రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? కృప ఉందండి మన మీద. ఏమని చెప్పండి? పాపం ఎక్కడ విస్తరిస్తుందో దేవుడు కృప కూడా అంత విస్తారంగా చూపుతున్నాడు. ఈరోజు మనం అందరం కూడా చక్కగా మరి సజీవులుగా ఉండగానే, బ్రతుకున్నప్పుడే దేవుడి మాటలు వింటూ చక్కగా ఆలకిస్తూ బ్రతుకున్నటువంటి ఈ కాలమును గురించి దేవుడు వినిపిస్తున్నటువంటి సందేశాన్ని చక్కగా విని, ఇది అవసరమైనటువంటి వార్త, అందరికీ కూడా అవసరమేమో. ఈ వార్త ఎందుకు మనం వినాలి అంటే ఇందులో సత్యం ఉంది. ఏమిటా సత్యం? ఏమిటో సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తారంగా చెబుతున్నాడు. నాశనం చేయట్లేదు. ఆయన కోపము చూపిస్తే మనం ఏమైపోతామో తెలుసా? నాశనము. అందుకని ఆయన ఏం చూపించట్లేదు? కోపం చూపించట్లేదు. ఏం చూపిస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకని ప్రేమను చూపిస్తున్నాడు? ఎవరు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు కాబట్టి. కనుక నాశనము చేయకూడదు. ఒక పాపి తన పాపమును బట్టి ఏం చేయకూడదు? మరణించకూడదు. ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఇంకా మొండితనంగా ఉండకూడదు, మూర్ఖంగా ఉండకూడదు, అపవిత్రమైనటువంటి కార్యాలు చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ప్రేరేపిస్తూ దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఈరోజు నువ్వు రక్షణ పొందితే మంచిది. ఈరోజు నువ్వు మారు మనసు పొందితే మంచిది. ఈరోజు నువ్వు పాపాలను విడిచిపెడితే మంచిది. ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు మారాలి అని అంటే, ఈరోజు విడిచిపెట్టకపోతే మరి పూర్వము మన పితరుల కాలంలో విడిచిపెట్టకపోవడం వల్ల వారందరూ కూడా ఏమయ్యారు? శిక్షించబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం విడిచిపెట్టలేదు? పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏమయ్యారు? శిక్షించబడ్డారు. లోతు చెప్పలేదా? నోవాహు కాలంలో ఏం విడిచిపెట్టలేదండి? పాపాన్ని విడిచిపెట్టలా. చెప్పలేదా నోవాహు? చెప్పాడండి. కానీ ఏమయ్యారు? విడిచిపెట్టకపోవడం వల్ల చనిపోయారు. ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు, మంచి వార్తను వినిపిస్తూ, ఈరోజు ప్రాయశ్చిత్తం చెల్లించబడింది, నువ్వేమీ చెల్లించాల్సిన అవసరము లేదు. నువ్వు పాపముల్లో ఉన్నా, అంధకారంలో ఉన్నా, ఎటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తివైనా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని విని నీ జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగినట్లయితే ఆయన అంటున్నాడు,
విడిపిస్తాను. ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాను. మరొక మాట కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శ్రేయు నుండి నన్నెవడు. ఎప్పుడైనా ఇంత ఆలోచన చేశారా? ఏ ఆలోచన రావాలి మనకి? అయ్యా నేను అంత దౌర్భాగ్యుడినయ్యా. ఏమంటున్నాడు? అయ్యా నేను అంత దౌర్భాగ్యుడిని. ఎందుకని దౌర్భాగ్యుడిని అంటున్నాడు? ఆయనకు అర్థమైంది. ఈరోజు చాలామందికి వాక్యాన్ని వెంటనే ఏం అర్థం కాదు, సత్యము అర్థం కాదు, సత్యాన్ని గమనించలేరు. అన్ని విషయాలను మనం అందరం కూడా ఆలోచిస్తాం, కానీ దేవుని వాక్యం మనకి ఏమవుతుందో త్వరగా అర్థము కాదు. దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్పష్టంగా దేవుడు మన జీవిత చరిత్రనంతటినీ కూడా మనకు ముందు కళ్ళకు కట్టి చూపిస్తున్నప్పుడు, ఏం చూపిస్తాడు ఆయన? మన కళ్ళకు కట్టి మన జీవితాన్ని మనకు చూపిస్తాడు. అలా చూపించినప్పుడు మనం అంగీకరించగలగాలి, కోప్పడకూడదు. మన జీవితాన్ని మనకే చూపించినప్పుడు మనకేమొస్తుంది? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మాట్లాడాయంటే ఎవరితో మాట్లాడతాడండి? మనతో కదా మాట్లాడేది. మనం ఏమని ప్రార్థన చేస్తాం? నాతో మాట్లాడు. మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించడానికి అలవాటు పడ్డావో ఆ విషయాల గురించే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నీ కళ్ళకు ఆ జీవితాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఎంతైనా మనం పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు లేరా? వాస్తవాన్ని చెప్తా ఉన్నప్పుడు దేవుని మీద కోపాన్ని చూపించిన వాళ్ళు లేరా? ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏం చూపిస్తున్నారు? పాపము నుంచి విడిపించబడండి అంటే ఆయన మీద ఏం చూపించారు? కోపం చూపించారు. పౌలుసేలలో పాపం నుంచి విడిపించబడండి అనే కదండి సువార్త చెప్తుంది. వాళ్ళ మీద ఏం చూపిస్తున్నారు? కోపాన్ని చూపిస్తుంది. ఈరోజు కోపపడాల్సినటువంటి సమయం కాదు ఇది. కోపపడాల్సినటువంటి వార్త కూడా కాదు ఇది. ఇది అంతమును గురించి, ముగింపును గురించి, మరణమును గురించి, చివరకు నీ గతిని గురించే దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. సెలవిచ్చబడుతున్నటువంటి వాక్య సందేశము మరి ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలిగితే మంచిది. ఈరోజు ఎందుకోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోగలిగితే మంచిది. భక్తుడు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణానికి లోనే నా శరీరాన్ని ఎవరు విడిపిస్తారు. నిజంగా మనం కూడా అంత ఆలోచన చేయగలిగితే ఎంతో మంచిది. నిజంగా మరి మనం అంత త్వరగా మారితే మనకు కూడా మంచిది. ఈరోజు అలాంటి ఆలోచనలకు బదులుగా ఏం చేస్తున్నారు? చాలా వ్యతిరేకతలు చూపిస్తూ ఉన్నారు. వ్యతిరేకతలు చూపించాల్సిన సమయం కాదు ఇది. వ్యతిరేకమైన ఆలోచన చేసే సమయం ఇది కాదు. ఇదిగో విధించబడిన దాన్ని గురించినటువంటి వివరణలన్నీ కూడా మనం వింటున్నాం. మొదటి విధేమిటి, ప్రస్తుత విధేమిటి, ఈ విధిని గురించినటువంటి వివరాలన్నీ కూడా మనకు వినిపిస్తూ తెలియజేస్తూ ఆ గతిని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా కళ్ళు తెరిచి చెవులు చక్కగా మరి తెరిచి వింటే ఈ వాక్య సందేశము మనందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరమైంది, మేలుకరమైంది. మరి ఈరోజు చక్కటి నిర్ణయాలు చక్కగా మనం చేసుకోగలిగినట్లయితే పాపము నుంచి మనకేమి రావాలి? విడుదల రావాలి. ఏం కావాలి మనకి? పాపము నుంచి విడుదల కావాలి. పాపము నుంచి విడుదల రావాలంటే మరి మనం చక్కగా విన్నాం. ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ఒక పాపాత్మురాల్ని రాళ్ళతో కొడుతూ చంపడానికి చూస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన దగ్గరికి ఆమెను తీసుకొచ్చి నువ్వేం చేస్తావో చెయ్యి అని ఆయన పరీక్షించారు. అప్పటి కాల అధికారులు ఆయన పరీక్షించాలని చూస్తే ఈయన ఏం చేస్తాడో ఆయన మీద వాళ్ళు నేరం వేయడానికి చూస్తే ఆయన అంటున్నాడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. పరిష్కరించలేడు ఆయన. సమస్యను పరిష్కరించడం ఆయన వల్ల అవుద్దా? అవుతుందండి. వాదనలు ఆయన పెట్టుకోడు. ఆయనకి అన్నీ కూడా తెలిసి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్పాడు వాళ్ళకందరికీ. పలానా నువ్వు పలానా పాపం చేసావు అని చెప్పాడా? లేదు. నువ్వు పాపము చేయలేదని నువ్వు అనుకుంటే సరిపోదు.
ఆయన చూడండి చెప్పాడు, మేము మీద రాయి వేయాలనుకున్నవాడు మొట్టమొదట ఏం చేయాలి? పాపం లేనివాడు ఈయన రాయి. మరి పాపం లేని వాళ్ళు ఉన్నారు అక్కడ? లేరు. కాబట్టి ఏం వేయలేదు, ఆమె మీద రాయి వేయలేదు. ఇక ఆయన కూడా అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించను. స్తోత్రం చేయలేదు ఒకసారి. ఏం విధించాడంటే ఆయన? శిక్ష విధించాడు. ఇంకా కృప చూపాడు. ఆమె పాపం చేసింది కానీ ఆమె మీద ఆయన ఏం చూపించాడు? అని పాపం చేయమని లేదండి ఆయన. ఏమన్నాడు? ఇక పాపము చేయొద్దు ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఆమెకి చక్కగా చెప్పడం వల్ల ఆమె ఏం చేసింది? ఆ పాపం చేయటం మానేసింది. ఈరోజు మరి మనం చెప్పాలి, పాపులందరికీ కూడా ఏం చెప్పాలి? రక్షణ వార్త చెప్పాలి. రక్షణ వార్త చెప్పాల్సిన బాధ్యత మనందరిది. రక్షణ వార్త ప్రకటించాల్సిన బాధ్యత మనందరిది. మరి తోబుట్టులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులకు, పొరుగు వారికి అందరికీ ఏం చెప్పాలి? మనం రక్షణ వార్త చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత మనందరిది. చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాం. పూర్వపు విధిని, ప్రస్తుతాన్ని అన్నటువంటి విధిని విన్నాం. చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రాయశ్చిత్తము చెల్లించేశాడు. ఇంకా మనం చెల్లించాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. చక్కటి వాక్య సందేశాన్ని వింటూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అందరి కోసం ప్రాయశ్చిత్తాన్ని చెల్లించావు. ఆయా జగత్ పునాది మొదలుకొని యుగ యుగములకును కూడా ఇదిగో తండ్రి నాయన ప్రాయశ్చిత్తం చెల్లించు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో అందరూ కూడా చక్కగా మారడానికి, ఈ రక్షణ పొందుకోవడానికి, పాపం నుంచి విడిపించమని, నూతన ఇదిగో తండ్రి జీవితాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.